పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, కన్యా రాశి వారికి మేము అత్యంత ఖచ్చితమైనటువంటి ఫలితాలు అంటే యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించాలి అనేటటువంటి ఆశయంతో మేము చేసేటటువంటి శ్రమ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి ఫలితాలు విన్నటువంటి మీరు, చూసినటువంటి మీరు, ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఇవి మీ జీవితంలో మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి మనము చెప్పేటటువంటి గోచార ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో వారు ఒకసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం కన్యారాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా కన్యారాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచరించేటప్పుడు ప్రేమ విషయంలో అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. సంపద కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ శుక్రుడు 9వ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో కన్యారాశి వారు చాలా విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతారు. విలాసవంతమైనటువంటి జీవితంతో ఇంకా చెప్పాలంటే ఇక్కడ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. అలానే రవి గురు గ్రహాలు రెండూ కూడా మీ రాశికి దశమ స్థానం మిథున రాశిలో సంచరిస్తున్నాయి. అంటే బలమైనటువంటి కమ్యూనికేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి కూడా బయటకు వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మార్కెటింగ్ లేదా సాఫ్ట్వేర్ మొదలైనటువంటి రంగాలలో ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అలానే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ మీకు బుధుడు 11th ప్లేస్లో సంచరించినప్పుడు కన్యా రాశి వారికి కలిగేటటువంటి గొప్పది ఏమిటంటే అనర్గళంగా మాట్లాడగలిగేటంత శక్తి మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అధికమైనటువంటి సంభాషణ సామర్థ్యం కనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి పనిలో చాలా ప్రామాణికత అంటే ఒక మంచి స్టాండర్డ్ వాల్యూస్ కూడా పాటించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా బుధుడి యొక్క కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విజయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ మీ రాశికి 12వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఈ కుజకేతు గ్రహాలు 12వ స్థానంలో ఉన్నప్పుడు 80% మీరు గొప్ప ఫలితాలతో ముందుకు వెళుతూ ఉంటే 20% ప్రతికూలమైన ఫలితాలతో కుజకేతు గ్రహాలు వెనక్కు లాగుతూ ఉంటాయి. ఆ 80% ఫలితాలను ఈ 20% ఫలితాలు డామినేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి 20% మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. కారణం ఏమిటంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు మరియు కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ దాంతోపాటు మొండితనం కూడా పెరుగుతుంది. అంటే ముందు వెనక చూసుకోకుండా చేసేటటువంటి పనుల వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి ఆక్రోశం కానీ, క్రోధం కానీ, కోపం కానీ వీటి కారణం చేత ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. చేసేటటువంటి పనులలో నిజాయితీ చాలా అవసరం అని చెప్పాలి. ముఖ్యంగా అత్యంత వేగంగా ప్రతిస్పందించడం వలన కూడా సమస్యలు పొందే అవకాశం ఉంటుంది. అంటే అత్యంత వేగంగా ఎదుటివారు అనేటటువంటి మాటలకు మీరు అత్యంత వేగంగా అంటే ఇమీడియట్ రియాక్షన్స్ వలన కూడా మీకు ప్రతికూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా మీ మీద ఒక అప్లికేషన్ కనుక క్రియేట్ చేస్తే ఏదైనా ఒక మాట కనుక మిమ్మల్ని అంటే దాని మీద రెస్పాండ్ అవ్వడానికి ముందు కొంచెం ఆలోచించాలి. ఏమిటి ఇది కరెక్టేనా, వీడిలా ఎందుకన్నాడు, ఏం చేశాడు, నేను ఇలా రెస్పాండ్ అవ్వచ్చా అవ్వకూడదా అని ఒక నిమిషం ఆలోచించుకోవాలి తప్ప ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం వలన మీకు ప్రతికూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక శని రాహు ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మాత్రం అనుకూలంగానే ఉంటుంది. అసలు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 11th ప్లేస్లో ఉన్నాడు. ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో డ్యామ్ షూర్గా 100% వచ్చే అవకాశం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం లేకపోతే ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం కలుగుతుంది. కానీ ఆ వచ్చినటువంటి వాటిని మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా
పోగొట్టుకుంటారు. అంటే అదృష్టం తలుపు తట్టి మీరు తలుపు తీసే లోపే బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరపాటు అంటే కొంచెం ముఖ్యమైనటువంటి విషయాలలో తొందరగా నిర్ణయం తీసుకోవటం లేదా ముఖ్యమైన వ్యక్తుల యొక్క సూచనలు సలహాలు పాటించడం మంచిది. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎందుకంటే మీ వ్యక్తి యొక్క అంటే మీలో ఇంటర్నల్గా ఉండే శక్తి కూడా బయటకు వస్తూ ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో చురుకుదలం పెరుగుతుంది. విద్యార్థులకి ఇది బ్రహ్మాండమైనటువంటి కాలం అని చెప్పాలి. ఉద్యోగస్తులకు అధికారులతో కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా పెట్టుబడులకు ఇది బలమైనటువంటి కాలం అని చెప్పాలి. బలమైన అడుగులు కూడా పడుతూ ఉంటాయి. ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పాటించాలి. ఎక్కువగా అంటే అవసరమైనంత విశ్రాంతి కూడా అవసరము. 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే విలాసాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే ఎక్కువగా ఫంక్షన్స్కి అటెండ్ అవడానికి, సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో జాయిన్ అవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ జంటలకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో అటువంటి వారి యొక్క బంధం బాగా బలపడుతూ ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు. వ్యాపార సంబంధాలలో మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. భాగస్వాముల యొక్క సహకారం బాగా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడేటటువంటి మాటలు అపార్థాలు అనేటటువంటివి ఏర్పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడవలసినటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా మాట్లాడుకోవాలి. జూలై 6వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:57 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే కొంచెం ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే కొంచెం ఎమోషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. హృదయ భావాలు అంటే గాఢంగా ఉంటాయి. కొన్ని ఉద్వేగభరితమైనటువంటి క్షణాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఊహించినటువంటి విధంగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే డ్రింకింగ్ హ్యాబిట్లో ఉన్నారో అటువంటి వారి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక్కడ వ్యాపారపరమైన సమస్యలు కూడా కొద్దిగా తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జూలై 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక్కడ మీకు అధికమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అంటే అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి అంటే విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇలా వృత్తిలో కానీ అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి బాధ్యతలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తదనాన్ని బాగా యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆర్థికంగా పెట్టుబడులకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీకు ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఫిట్నెస్కి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ మీరు 11వ తేదీ మధ్యాహ్నం 12:05 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 వరకు ఉండే సమయంలో కుటుంబంలో చర్యలు కుటుంబపరంగా చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం పెరుగుతుంది. ఇంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అలానే పెద్దవాళ్లకు సహాయం చేసేటటువంటి దిశగా మీ అడుగులు పడుతూ ఉంటాయి. ఉద్యోగ వర్గాన్ని కనుక తీసుకుంటే దూరం అయిపోయింది అనుకున్నటువంటి ప్రాజెక్టులు దగ్గరవుతూ ఉంటాయి. గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు గొప్ప ఫలితం కలిగించే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. జూలై 13వ తేదీ నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుదనంతో పాల్గొంటూ ఉంటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్ళిపోతూ ఉంటారు. అలానే ఇక్కడ మీకు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం కొంచెం మీరు ధ్యానం, ప్రాణాయామం చేయడం చాలా మంచిది. ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే దశమ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కమ్యూనికేషన్ అనేటటువంటి చాలా బలంగా ఉండాలి. 11, 13 తేదీల మధ్యలో అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. వ్యాపారపరంగా కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు 9వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత వ్యాపారపరంగా ధనయోగం కలుగుతూ ఉంటుంది. 13 నుంచి 15వ తేదీ మధ్యలో నూతన పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ఖర్చులను కనుక నియంత్రించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత జూలై 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య, 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం రోజున, ఎందుకంటే 12వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో వడమాలను కనుక సమర్పించినట్లయితే ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలతలు పొందుతాయి. ఇవి రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.